తెలుగులో ఒక ఆయన ఈమెయిల్ రాయడం జరిగింది. కుమార్ గారు ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్లో రిలీజ్ చేయండి, మన వాళ్ళకి ఇంకా ఇండియన్స్కి కనెక్ట్ అవుతుంది అని. అదేంటంటే కుడోస్ టు యూ, ఫ్యూ సజెషన్స్ 2016 అక్టోబర్లో రాయడం జరిగింది. డియర్ కుమార్, నేను మీ వీడియోస్ అన్నీ చూడడం జరిగింది. బేసికల్లీ నేను ఫ్రమ్ హైదరాబాద్, ఇక్కడ 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఇప్పుడు యుఎస్ సిటిజన్. యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, చాలా మంచి పని చేస్తున్నారు మీరు. జెన్యూన్ లెజిటిమేట్ పీపుల్ అమెరికాలో ఉండేందుకు పీస్ఫుల్గా చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్, అభినందిస్తున్నాను. కానీ నా తరపున కొన్ని కామెంట్స్ కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఇంప్రూవ్మెంట్స్ వాట్ ఎవర్ యూ కాల్ అని రాశారు. మీ వీడియోస్ అన్నీ మోస్ట్లీ $2 to $25 కమిషన్ ఏజెంట్స్ మీదే ఫోకస్ అయి ఉంది గంటా కంపెనీలో. మీ వీడియోలు చూసే వాళ్ళకి బిగ్గర్ పిక్చర్ ఇవ్వాలి అంటే ఈ బాడీ షాప్ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్పగలగాలి అని రాశారు. అదేంటంటే దే రన్ ఇండియాలో పాలిటిక్స్ గ్రూమ్ చేస్తారు, ఇక్కడ కూడా పాలిటిక్స్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక కార్టెల్ లాగా, ఒక పావుల పొట్టలాగా తయారయ్యారు. వాళ్ళు ఈయన ఆర్గనైజేషన్స్ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. తానా అంటే చౌదరీస్, ఆట అంటే రెడ్డీస్. వాళ్ళు మళ్ళీ గ్రూపులుగా విడిపోయారు. బట్ ఈయన ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ రాయలేదు, బహుశా తెలియక రాయలేదా లేకపోతే ఆయన అందులో పని చేయట్లేదో తెలియదు. వైశ్యాస్ అయితే కొలంబస్లోను, అలా అన్ని కులాల వాళ్ళు అన్ని నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం ఇలాంటివి పెట్టడం జరిగింది. అందులో కూడా హైరింగ్ టేక్స్ ప్లేస్ అవుతుంది. అది రాయలేదు, బట్ నేను మీకు వ్యూవర్స్ తెలియడం కోసం చెప్తున్నాను అనమాట. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఫామ్ అయ్యాక సిచ్యువేషన్ అమెరికాలో ఇంకా వరస్ట్గా అయిపోయింది. ఎందుకంటే రీజన్ బేస్డ్ క్యాస్ట్ పాలిటిక్స్ కూడా మొదలయ్యాయి అన్నమాట. తెలంగాణ హైరింగ్ మీద తెలంగాణ వాళ్ళని హైర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం. చాలామందికి తెలియదు. బాధాకరమైన విషయం ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళని ఇలాంటి ఫ్రింజ్ గ్రూపులను ఎలా అలౌ చేస్తుందని అనేది ఆశ్చర్యకరంగా వ్యక్తం చేశారు. ఈ ఆర్గనైజేషన్ అన్ని ట్యాక్స్ ఫ్రీ వాలంటీర్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ బేస్డ్గా పెట్టుకుని సోషల్ ఎకనామిక్ కల్చర్ అని పెట్టడం జరిగింది. బట్ దాని వెనక చేస్తున్నంత బూత్ భాగవతం అని ఇండియా నుంచి పొలిటికల్ లీడర్ని, టీవీ యాక్టర్ని, వాళ్ళని పిలిపించి రికార్డ్ డ్యాన్సులు వేయిస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఇది అని ఆయన రాయడం జరిగింది. అసలు ఈ టీవీ యాక్టర్లు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో తెలుసా అని రాశారు. ఇది ఓపెన్ సీక్రెట్, చాలామంది తెలుసు కానీ ఇంత క్లియర్గా తెలియదు. ఈయన ఈమెయిల్ ద్వారా తెలుస్తుందన్నమాట. ఆయన రాయడం ఏంటంటే ఆయన ఆ అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి చూడడం జరిగిందిట. అంటే ఆయన పర్యవేక్షణలో కదా, ఆయన వాచ్ చేశారని రాశారు. $3,000 to $5,000, అంటే మీరు $63 కదా లెక్కేస్తే భారీ మొత్తంలోనే 2 to 5 లక్షలు ఒక నైట్కి ఈ టీవీ యాంకర్లు కొట్టేస్తారు. అందుకే వీళ్ళు హైదరాబాద్ నుంచి అమెరికా రావడానికి క్యూ కట్టేస్తారని. ఒక వారం రోజులు జలసాగా గడపడానికి వాళ్ళు కూడా 2-3 మేనేజర్లు ఎందుకు అని రాశారు. వాళ్ళ ప్రైవసీ సీక్రెసీని మెయింటైన్ చేయడం కోసం అని రాశారనమాట. ఆ తర్వాత ఇన్ ద నేమ్ ఆఫ్ H1B కంపెనీస్ అండ్ బ్లడ్ సకింగ్ ఏజెంట్స్, మన తెలుగు వాళ్ళే ఇలాంటి బూత్ భాగవతాలు, బూత్ పురాణాలు, బూత్ రామాయణాలు ఇవన్నీ కూడా వెనక నుంచి నడిపిస్తున్నారు అనేది ఒక క్లుప్తంగా వన్ వర్డ్లో రాయడం జరిగింది. మనం ఆల్రెడీ తెలుగు వాళ్ళు మిగతా కులాలు, మిగతా భాషల వాళ్ళకి లాఫింగ్ స్టాఫ్ అయిపోయాం మనం. సో ప్రతి ఇంటికి ఇది పాకే వరకు మనం ఈ అవేర్నెస్ తీసుకురావాలని రాశారు. ఇది నీ ఆడియన్స్కి తెలుస్తుందని నేను రాస్తున్నాను. ఇలాంటి పాయిజనస్ ఆర్గనైజేషన్స్ ఇండియన్ కల్చర్ని ఇక్కడ పాడు చేస్తున్నాయని. నేను తెలంగాణ వాడిని, కానీ భారతీయుని ఫస్ట్, తర్వాత సెకండ్ తెలుగు వాడిని నేను రాశారు. తర్వాత చివరిగా తెలంగాణ వాడిని నేను విశ్వసిస్తానని రాశారు. ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు.